am Narmada. ఈ వీడియోలో మనం 10th క్లాస్ బయాలజీలో ఉన్న ఎక్స్క్రీషన్లో ఉన్న ఇంపార్టెంట్ క్వశ్చన్ చూద్దాం. ఫస్ట్ 1 మార్క్ క్వశ్చన్ చూసినట్లయితే వాట్ ఈస్ ద స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ హ్యూమన్ బాడీలో ఉన్న స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్ యూనిట్ ఏంటి అని అడుగుతున్నారు. అలాగే నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ వాట్ టర్మ్ ఈజ్ యూజ్డ్ ఫర్ ద ప్రాసెస్ ఆఫ్ ఎక్స్పెల్లింగ్ యూరిన్ ఫ్రమ్ ద బాడీ. ఇక్కడ ఏ టర్మ్ వర్డ్ని ఎక్స్పెల్లింగ్ యూరిన్ అనేది ఎక్స్పెల్ అవేటప్పుడు యూజ్ చేసే వర్డ్ ఏంటి, ఏ టర్మ్ వర్డ్ని యూజ్ చేస్తున్నారు అని అడుగుతున్నారు. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ వాట్ ఈస్ ద ఫ్లూయిడ్ దట్ ఈస్ ఫిల్టర్డ్ అవుట్ ఫ్రమ్ ద గ్లోమెరల్స్ ఇన్ టు ద బోమన్స్ క్యాప్సూల్స్ కాల్డ్. గ్లోమెరల్స్లో మనకి బోమన్స్ క్యాప్సూల్లో ఫిల్టర్ అయ్యే ఫ్లూయిడ్ని మనం ఏమని పిలుస్తామని అడుగుతున్నారు. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ నేమ్ 2 గ్యాసెస్ వేస్ట్ ప్రొడక్ట్స్ ప్రొడ్యూస్డ్ బై ప్లాంట్స్. ఏమేమి 2 గ్యాసెస్ అనేవి ప్లాంట్స్లో వేస్ట్ ప్రొడక్ట్స్ అనేవి గ్యాసెస్ అనేవి మనకి ఎక్స్క్రీట్ అవ్వడం అనేది చూస్తాం. ఆ వేస్ట్ ప్రొడక్ట్స్ గ్యాసెస్ ఏంటి అని ప్లాంట్స్లో అని అడుగుతున్నారు. ఆ ప్రొడ్యూస్ అయ్యే గ్యాసెస్ ఏంటి అని అడుగుతున్నారు. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ వేర్ డూ ప్లాంట్స్ స్టోర్ వేస్ట్ ప్రొడక్ట్స్ లైక్ గమ్స్ అండ్ రెజిన్స్. ఈ గమ్స్ అండ్ రెజిన్స్ అనేవి ప్లాంట్స్లో వేస్ట్ ప్రొడక్ట్స్ కదా, సో ఇవి ఎక్కడి నుంచి వస్తున్నాయి అని అడుగుతున్నారు. నెక్స్ట్ సిక్స్త్ క్వశ్చన్ నేమ్ ద ప్రాసెస్ బై విచ్ యూనిసెల్యులర్ ఆర్గానిజం రిమూవ్ వేస్ట్ ప్రొడక్ట్స్. ఇక్కడ మనకి యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్లో వేస్ట్ ప్రొడక్ట్స్ అనేవి ఏ ప్రాసెస్ ద్వారా అనేది ఎక్స్క్రీట్ అవుతున్నాయి అని అడుగుతున్నారు. ఆ ప్రాసెస్ యొక్క నేమ్ రాయమంటున్నారు. ఇక్కడ యూనిసెల్యులర్స్ అంటే మనం లైక్ అమీబా అని చెప్పొచ్చు. నెక్స్ట్ సెవెంత్ క్వశ్చన్ వాట్ ఈస్ ద మెయిన్ ఫంక్షన్ ఆఫ్ ద కిడ్నీస్ యొక్క మెయిన్ ఫంక్షన్ ఏంటి అంటున్నారు. నెక్స్ట్ ఎయిత్ క్వశ్చన్ వాట్ ఈస్ ద మోస్ట్ టాక్సిక్ ఫ్రమ్ నైట్రోజినస్ వేస్ట్. నైట్రోజనిక్ వేస్ట్లో మోస్ట్ టాక్సిక్ ఏంటి అంటే బాగా పాయిజనస్ ఏంటి అని అడుగుతున్నారు. నెక్స్ట్ 2 మార్క్స్ క్వశ్చన్ చూసినట్లయితే ఫస్ట్ నేమ్ ద ఎక్స్క్రీటివ్ ఆర్గన్స్ ఇన్ అమీబాలో ఎక్స్క్రీటివ్ ఆర్గన్స్ ఏంటి అంటున్నారు. అలాగే సెకండ్ వై ఈజ్ ఇట్ నెసరీ టు రిమూవ్ వేస్ట్ ప్రొడక్ట్స్ ఫ్రమ్ ద హ్యూమన్ బాడీ. హ్యూమన్ బాడీలో వేస్ట్ ప్రొడక్ట్స్ అనేవి ఎందుకు మనం ఎక్స్క్రీట్ చేయాలి, ఎందుకు రిమూవ్ చేయాలి అని అడుగుతున్నారు. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ డిఫైన్ ఎక్స్క్రీషన్ అండ్ నేమ్ ద మేజర్ నైట్రోజనస్ వేస్ట్ ఇన్ హ్యూమన్స్. ఇక్కడ మనకి ఎక్స్క్రీషన్ అంటే ఏంటి అంటున్నారు. అలాగే మేజర్ నైట్రోజనస్ వేస్ట్ ఏంటి, దాని యొక్క నేమ్ అనేది రాయమంటున్నారు హ్యూమన్స్లో. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ మెన్షన్ 2 మేజర్ కాంపోనెంట్స్ ఆఫ్ హ్యూమన్ యూరిన్లో ఉన్న మేజర్ కాంపోనెంట్స్ ఏంటి అని అడుగుతున్నారు. ఇది ఫోర్త్ క్వశ్చన్. నెక్స్ట్ 4 మార్క్స్ క్వశ్చన్స్. ఫస్ట్ క్వశ్చన్ హౌ డస్ ఎక్స్క్రీషన్ ఇన్ ప్లాంట్స్ డిఫర్ ఫ్రమ్ ఎక్స్క్రీషన్ ఇన్ యానిమల్స్. ప్లాంట్స్లోని అలాగే యానిమల్స్లోని ఎక్స్క్రీషన్ యొక్క డిఫరెన్స్ ఏంటి అని అడుగుతున్నారు. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ కంపేర్ ద ఫంక్షనింగ్ ఆఫ్ ఆల్వియోలై ఇన్ ద లంగ్స్ అండ్ నెఫ్రాన్స్ ఇన్ ద కిడ్నీ. ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. మన యొక్క లంగ్స్లో ఉన్న ఆల్వియోలోని ఫంక్షన్ని అలాగే కిడ్నీలో ఉన్న నెఫ్రాన్ ఫంక్షన్ని కంపేర్ చేయమంటున్నారు. ఇది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఇక్కడ మనకి ఎక్స్క్రీటరీ సిస్టంలో కిడ్నీలో ఉన్న నెఫ్రాన్స్ ఎలా వర్క్ చేస్తున్నాయో అలాగే మనకి లంగ్స్లో ఉన్న ఆల్వియోలై కూడా మనకి అలాగే వర్క్ చేయడం అనేది మనం చూస్తామన్నమాట. అందుకని దాన్ని కంపేర్ చేయమని అడుగుతున్నారు ఈ క్వశ్చన్లో. సో ఇది చాలా ఇంపార్టెంట్, జాగ్రత్తగా చూసుకోండి. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ డిస్క్రైబ్ ద ప్రాసెస్ ఆఫ్ యూరిన్ ఫార్మేషన్ కోసం రాయమంటున్నారు. యూరిన్ ఫార్మేషన్ కూడా ఇంపార్టెంటే. నెక్స్ట్ చూసినట్లయితే 8 మార్క్స్ క్వశ్చన్స్ చూసినట్లయితే ఫస్ట్ క్వశ్చన్ డ్రా ఎ నీట్ లేబుల్ డయాగ్రామ్ ఆఫ్ హ్యూమన్ ఎక్స్క్రీటరీ సిస్టమ్. హ్యూమన్ ఎక్స్క్రీటరీ సిస్టమ్ గురించి మీరు ఖచ్చితంగా డ్రాయింగ్ అనేది నేర్చుకోవాల్సి ఉంటుంది. ఎక్స్క్రీటరీ సిస్టమ్ నేర్చుకోవాలి, అలాగే నెఫ్రాన్ కూడా కంపల్సరీ నేర్చుకోవాలి. ఏదో ఒకటి మనకి డ్రాయింగ్ కంపల్సరీ ఉంటుంది. నెక్స్ట్ అలాగే 8 మార్క్స్లో మనకి హ్యూమన్ ఎక్స్క్రీటరీ సిస్టమ్ని అడగవచ్చు, లేకపోతే నెఫ్రాన్ అడగవచ్చు. దానికి కూడా మనం 8 మార్క్స్ క్వశ్చన్ రాస్తున్నామంటే కంపల్సరీ దానికి డయాగ్రామ్ అనేది వేయాల్సిందే. కంపల్సరీ డయాగ్రామ్ ఉంటే కంపల్సరీ దాన్ని వేయాల్సిందే. ఇది మటుకు పక్కా 8 మార్క్స్కి. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూసినట్లయితే డిస్క్రైబ్ ద స్ట్రక్చర్ అండ్ ఫంక్షనింగ్ ఆఫ్ నెఫ్రాన్ విత్ ఏ సూటబుల్ డయాగ్రామ్. ఎక్స్ప్లెయిన్ ద మెకానిజం ఆఫ్ యూరిన్ ఫార్మేషన్ ఇన్ డీటెయిల్. ఇక్కడ ఏమంటున్నారు, స్ట్రక్చర్ అండ్ ఫంక్షనల్ యూనిట్ ఏంటి, మనకి నెఫ్రాన్ కదా, నెఫ్రాన్ని గురించి రాయమంటున్నారు. అలాగే విత్ సూటబుల్ డయాగ్రామ్, దాని యొక్క డయాగ్రామ్ ఏమన్నా, అలాగే దాని యొక్క మెకానిజం, అందులో యూరిన్ ఎలా ఫామ్ అవుతుందో అనేది కూడా రాయమని. ఇలా మనకి 8 మార్క్స్ కల్లా అడిగే అవకాశం ఉంటుంది. అలాగే మనకి నెఫ్రాన్ ఒకటే 4 మార్క్స్కి డయాగ్రామ్ అనేది అడిగే అవకాశం ఉంటుంది. లేకపోతే స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ యూనిట్ యొక్క డయాగ్రామ్ ఏమన్నా మీరు అది నెఫ్రాన్ అనేది మీకు గుర్తు రావాలి ఫస్ట్.
ఇక్కడ ఏదైనా సరే మీకు హ్యూమన్ ఎక్స్క్రీటరీ సిస్టంలో మీకు ఎక్స్క్రీటరీ సిస్టమ్ ఇంపార్టెంట్ డయాగ్రామ్, అలాగే నెఫ్రాన్ అనేది ఇంపార్టెంట్ డయాగ్రామ్. ఈ 2 కూడా మీరు చాలా బాగా డ్రాయింగ్ అనేది నేర్చుకోండి. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, రైట్ డీటెయిల్ అకౌంట్ ఆన్ హౌ ప్లాంట్స్ మేనేజ్ దేర్ సాలిడ్ అండ్ ఇన్సాల్యుబుల్ వేస్ట్ సబ్స్టెన్స్. మనకి ఇక్కడ ఇంకా ఏం అడుగుతుందంటే ప్లాంట్స్లో ఈ సాలిడ్ అండ్ ఇన్సాల్యుబుల్ వేస్ట్ సబ్స్టెన్స్ అంటే మనకి ఇక్కడ సాలిడ్ స్టేట్లో ఉండేవంటే ఇన్సాల్యుబులే కదా. సో ఇన్సాల్యుబుల్ వేస్ట్ అనేవి ఎలాగా వేస్ట్ అనేవి ఎలా ఎక్స్క్రీట్ అవుతున్నాయి ప్లాంట్స్లో, అవి ఎలాగా ప్లాంట్స్ వాటిని ఎలా మేనేజ్ చేస్తున్నాయి అనే దానికోసం ఇక్కడ మనకి డీటెయిల్గా రాయమని అడుగుతున్నారు. ఇది థర్డ్ క్వశ్చన్. ఇంకా ఇక్కడ మనకి ప్లాంట్స్లో ఎక్స్క్రీట్ అయ్యే వేస్ట్ ప్రొడక్ట్స్ గురించి మొత్తం అన్నీ రాయమన్నా ఒక 4 మార్క్స్ క్వశ్చన్స్ అడగొచ్చు. అలాగే 8 మార్క్స్ కూడా మనకి వేస్ట్ ప్రొడక్ట్స్ మొత్తం కంప్లీటెడ్గా రాయమని కూడా అడిగే అవకాశం ఉంటుంది. సో ఒకసారి అవి కూడా చూసుకోండి. ఓకే, థ్యాంక్ యూ.